నిన్న పీక్ వెడ్నెస్డే అని చెప్పాలి. డేర్ డెవిల్ బార్న్ అగైన్ న్యూ ఎపిసోడ్, దాంతోపాటు ఇన్విన్సిబుల్ ఎపిసోడ్ 6th అండ్ ద బాయ్స్ సీజన్ 5 యొక్క ప్రీమియర్స్ కూడా జరిగాయి. సో ఇప్పుడు డేర్ డెవిల్ బార్న్ అగైన్ ఎపిసోడ్ 1 రివ్యూ అయితే పెట్టేశాను, కానీ ఆ తర్వాత 3 ఎపిసోడ్స్ చూసిన తర్వాత నా ఒపీనియన్ ఏమైనా మారిందా అండ్ సర్ప్రైజ్ చేసిన ఎలిమెంట్స్ ఈ 3 ఎపిసోడ్స్లో ఏమైనా వచ్చాయా లేదనేది కూడా క్లియర్గా చెప్తాను. బట్ సర్ప్రైజింగ్గా స్టార్ వార్స్ నుండి మాల్ షాడో లార్డ్ వెబ్ సిరీస్ కూడా వచ్చింది. సర్ప్రైజ్ ఏముంది బ్రో, స్టార్ వార్స్ యొక్క కంటెంట్ని వెబ్ సిరీస్ ద్వారా డిస్నీ వాళ్ళు చాలా రకాలుగా పాడు చేస్తున్నారు కదా అని అనొచ్చు. అఫ్ కోర్స్ స్టార్ వార్స్ కల్ట్ ఫ్యాన్ అయినా సరే అన్నెసరీ వెబ్ సిరీస్లతోటి స్టార్ వార్స్ యొక్క రెప్యుటేషన్ని కంప్లీట్గా కంటెంట్ని రివ్యూన్ చేస్తున్నారు డిస్నీ వాళ్ళు. కొన్ని టీవీ షోస్ మాత్రం వింటేజ్ నాస్టాల్జియా వైబ్స్ తోటి బాగానే ఉంటాయి అనుకోండి. పోతే నేను ఇది టైం పాస్ కోసం ఏదో ఖాళీగా ఉన్నానని చెప్పి యానిమేటెడ్ షో అని చూశాను. బట్ స్టార్టింగ్ ఆ మాల్ ఎంట్రన్స్ ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్కే బాగా హుక్ అయిపోయాను. తర్వాత స్టోరీలోకి అలా ఇన్వాల్వ్ అవుతూ క్యారెక్టర్స్ని ఎక్స్ప్లోర్ చేస్తున్నప్పుడు బాగా ఇంట్రెస్టింగ్ అనిపించింది. తక్కువ డ్యూరేషన్ ఉన్న ఎపిసోడ్ 1 పిచ్చగా ఇంప్రెస్ చేసింది. స్టార్ వార్స్ ఫ్యాన్స్, మూవీ లవర్స్ అస్సలు మిస్ కాకండి. ఇక కామన్ ఆడియన్స్ స్టార్ వార్స్ అస్సలు చూడలేదు బ్రో అన్నా కూడా మాక్సిమం చూసేయచ్చు. కాకపోతే ఆ వరల్డ్లోకి మీరు ఎక్కువగా ఇన్వాల్వ్ అవ్వలేరు. ఆ ప్రపంచాన్ని, ఆ వరల్డ్ బిల్డింగ్ని, ఆ కాన్సెప్ట్ని, ఆ రూల్స్ని అవన్నీ కూడా ఫాలో అవ్వాలంటే పక్కగా చూసుండాలి. ఇక టైమ్ లైన్ ఆర్డర్ విషయానికి వస్తే స్టార్ వార్స్ ప్రీక్వెల్ ట్రయాలజీలోని రివెంజ్ ఆఫ్ ద సిత్ 3rd పార్ట్ అయిపోయిన తర్వాత 4th ఒరిజినల్ ట్రయాలజీలోని న్యూ హోప్ ఫిల్మ్కి 17 years ముందు జరిగిన స్టోరీ అంటే ఇది. స్టార్ వార్స్ ప్రాజెక్ట్స్లోని బీజిఎం ఆల్వేస్ టాప్ ఉంటుంది, కానీ ఇక్కడ ఆ విజువల్స్ ఏంటి, ఆ క్వాలిటీ, ఆ విజువల్స్ అయితే లైవ్ యాక్షన్ వైబ్స్ కూడా కొన్ని వచ్చాయి. డ్రోన్ షాట్స్లోని ఆ యాక్షన్ సీన్స్ కూడా అద్భుతమైన ఎక్స్పీరియన్స్. లిటరల్లీ ఈ రేంజ్ యానిమేషన్ క్వాలిటీ, ఈ రేంజ్ ఎక్స్పీరియన్స్ ఇన్విన్సిబుల్లోని బాగా మిస్ అయిపోయింది గైస్. అంటే రీసెంట్గా చాలా టీవీ షోస్ అయితే చూడడానికి ప్రయత్నిస్తున్నాను. గ్యాప్ వచ్చిన తర్వాత వెబ్ సిరీస్లోకి సడన్గా ఇన్వాల్వ్ అవ్వాలంటే కష్టం, ఎక్కువ టైం స్పెండ్ చేయాలి కదా. డేర్ డెవిల్ బార్న్ అగైన్ కంటిన్యూ చేయాలంటే చాలా పేషెన్స్ కావాలి. చాలా డల్ అయిపోయింది. అంటే లిటరల్లీ నెట్ఫ్లిక్స్ చూస్తున్నప్పుడు మళ్ళీ కావాలి అనిపించేది, కానీ ఇక్కడ ఎలా కంప్లీట్ చేయాలి, ఎలా ఫినిష్ చేయాలి అనే వైబ్స్ వస్తున్నాయి చూస్తున్నప్పుడు. ఈ టైంలోని ఇన్విన్సిబుల్ స్టార్ట్ చేశాను, చాలా ఇంట్రెస్టింగ్గా. ఇలాంటి ఎపిసోడ్స్ ఎన్నొచ్చినా టైమే తెలీదు, అంత బాగున్నాయి, అంత ఇన్వాల్వ్ అయిపోవచ్చు, సూపర్ ఎక్స్పీరియన్స్ అనేలాంటి స్ట్రాంగ్ రైటింగ్ అండ్ ఇంట్రెస్టింగ్ స్టోరీ టెల్లింగ్ అయితే మాత్రం ప్రెసెంట్ సీజన్ 4లోని రన్ అవుతుంది. కాకపోతే ఆ యానిమేషన్ క్వాలిటీ అయితే మాత్రం కొన్ని చోట్ల కొన్ని మోషన్ సీన్స్ కానీ కొన్ని సీన్స్లో అయితే మాత్రం సరిగ్గా ఫినిష్ అవ్వలేదా, ప్రొడక్షన్ క్వాలిటీ అంటే పోస్ట్ ప్రొడక్షన్లోనే ఏమైనా రష్ జరిగిందా, అవుట్పుట్ కంప్లీట్ కాలేదా, ఎందుకని ఈ లో క్వాలిటీ వైబ్స్ వస్తున్నాయని చాలా చోట్ల నాకైతే అనిపించింది. టాప్ నాచ్ యానిమేషన్ క్వాలిటీ అయితే మాత్రం ఈ సీజన్లోని కనిపించలేదు. మరికొంతమంది మీ యానిమేటర్స్కి సరిగ్గా శాలరీస్ ఇస్తున్నారా లేదా, అవుట్పుట్స్ ఎలా వస్తున్నాయని చెప్పి చాలా మీమ్స్ అండ్ చాలా మంది ట్రోల్స్ కూడా చేస్తున్నారు. కానీ ఎపిసోడ్ 4కి చాలా కాంట్రవర్సీ అండ్ నెగిటివిటీ జరిగింది. ఎందుకంటే ఆ ఎపిసోడ్లోని అండర్ గ్రౌండ్లో ఉన్న హెల్ని చూపించారు, సేటన్ని చూపించారు, కానీ ఆ సేటన్ యొక్క కాన్సెప్ట్ని కాస్త మంచిగా చూపించారు. క్రిస్టియానిటీలోని సేటన్ అంటే చెడ్డవాడు, కానీ ఇక్కడ అంత చెడ్డవాడు కాదు, సేటన్ యొక్క పర్స్పెక్టివ్ వేరు. అలానే హెవెన్ అంటూ ఏదీ లేదని చూపించారు. దానివల్ల చాలా మంది ఈ సెన్సిటివ్ రిలీజియన్ పీపుల్స్ అయితే మాత్రం హట్ అయిపోయారు, ట్రిగర్ అయ్యారు, చాలా నెగిటివిటీ కూడా జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలోని పీకే సినిమాలోని ఎవరో శివుడు వేషం వేసుకుంటే బాత్రూంలో పెట్టారు కాబట్టి అది చాలా తప్పు అని చెప్పి హట్ అవడం, అండ్ ఓ మై గాడ్ లాంటి ఫిల్మ్స్ చూసి హట్ అవడం సేమ్ ఇలాంటిది. ఇది కూడా ఫిక్షనల్ కామికే, ఎవరు కూడా బేస్డ్ ఆన్ ట్రూ ఇన్సిడెంట్స్, బేస్డ్ ఆన్ ట్రూ బుక్ అని ఎక్కడ కూడా చెప్పలేదు. ఫిక్షనల్ గా చూసుకున్నట్టయితే ఆ ఎపిసోడ్ అంత బ్యాడ్ గా ఏం లేదు. కానీ ఆ ఎపిసోడ్ లో ఉన్న బిగ్గెస్ట్ మైనస్ పాయింట్ ఏంటంటే ప్రెసెంట్ జరుగుతున్న స్టోరీకి ఆ స్టోరీకి పెద్ద కనెక్షన్ ఏమి ఉండదు. మార్క్ ఇన్విన్సిబుల్ తీసుకోబోయే ఒక న్యూ డిసిషన్ కోసం ఇలాంటి సిచ్యువేషన్ క్రియేట్ చేయాల్సి వచ్చింది. ఈ సిచ్యువేషన్ తర్వాత ఇన్విన్సిబుల్ యొక్క పర్స్పెక్టివ్ మారుతుంది, తను తీసుకోబోయే డిసిషన్స్ మీద తన పాయింట్ ఆఫ్ వ్యూ కంప్లీట్ గా చేంజ్ అవుతుంది. అది వెల్ పే ఆఫ్ అని చెప్పాలి రైటింగ్ విషయంలో. కాకపోతే అన్నెసరీగా స్టార్ట్ చేస్తున్నట్టు ఉంటుంది. కాకపోతే ఈ సేటన్ గురించి మంచిగా చూపించడం వల్ల ట్రిగర్ అయ్యాం, అందువల్లనే ఈ ఎపిసోడ్ బాలేదు అంటే మాత్రం అది పక్కాగా జెన్యూన్ రివ్యూ అయితే కాదు. అంటే వాళ్ళకి నచ్చిన దేవుడిని బాగా పొగిడితే సూపర్ సినిమా, లేదు కొంచెం ఫిక్షనల్ గా దేవుడిని వేరేలా చూపించారు, అలా చూపిస్తే నేను యాక్సెప్ట్ చేయను కాబట్టి సినిమా చెడ్డది అంటే అది ఖచ్చితంగా జెన్యూన్ రివ్యూ కాదు. కానీ యానిమేషన్ క్వాలిటీని ఇంప్రూవ్ చేసి అసలు ఈ స్టార్ వార్స్ మాల్ రేంజ్ క్వాలిటీ అక్కర్లేదు, నార్మల్గా ఇంతకు ముందు ప్రీవియస్ సీజన్స్ లాగా ఉంటే మాత్రం చాలు, మిగతా ఎపిసోడ్స్ అన్నీ కూడా అదిరిపోయేలా ఉండొచ్చు. ఎపిసోడ్ 6 దాకా కొన్ని మూమెంట్స్ హైలైట్, వేరే లెవెల్. కాకపోతే ఒక్క డిసప్పాయింట్మెంట్ ట్రాక్కి సంబంధించే. కాన్క్వెస్ట్ క్రియేట్ చేసిన బేభత్సం ఇంకా మనం మర్చిపోలేం, ఆ ఇంపాక్ట్ లోనే ఇంకా ఉన్నాం. అలాంటి టైంలోనే కాన్క్వెస్ట్ కి మించిన విలన్ని ఏ రేంజ్ లో చూపిస్తారు అనుకుంటే ప్రస్తుతానికి అయితే మాత్రం ఆ రేంజ్ వైబ్స్ అయితే మాత్రం రావు. కానీ బేభత్సం మొదలైన తర్వాత దాన్ని ఎక్కువ సేపు అయితే మాత్రం వీళ్ళు ఫైట్స్, ఆ డిస్ట్రక్షన్, ఆ దారుణాన్ని అయితే మాత్రం సాగదీస్తారు. అంటే ఫైట్స్ మాత్రం ఎక్కువ సేపు ఉంటుంది ఇన్విన్సిబుల్ ఎపిసోడ్స్ లో. కానీ స్ట్రాంగ్ విలన్ క్యారెక్టర్ అంటే డైలాగ్స్ గానీ, కాన్వర్జేషన్స్ గానీ, సిచ్యువేషన్స్ గానీ, డ్రామాలో కూడా జనరేట్ అవ్వాలి కదా. ఇప్పటిదాకా అయితే ఆ వైబ్స్ రాలేదు. ఈ డేర్ డెవిల్ బార్న్ అగైన్ అయితే ఆ కింగ్ పిన్ వర్సెస్ మ్యాట్ మర్డాక్ అనే కాన్సెప్ట్ ని అలా తిప్పి మళ్ళీ అదే. అంటే అఫ్ కోర్స్ నెట్ఫ్లిక్స్ లోనే ఒక క్యూరియాసిటీ ఉంటుంది. దాంతోపాటు ద హ్యాండ్, పనిషర్ వీళ్ళందరూ కూడా సీజన్ 2లోని ఇన్వాల్వ్ అవుతారు.
ఒక్కొక్క సీజన్ కి ఒక్కొక్క విధంగా ఎక్స్ప్లోర్ అవుతూ వెళ్తుంది నెట్ఫ్లిక్స్ డేర్ డెవిల్ షో. అన్ని క్యారెక్టర్స్ యొక్క స్కోప్ బాగుంటుంది, ఆ క్యారెక్టర్స్ ని బాగా వాడుకుంటారు, వాళ్ళకి మనం బాగా కనెక్ట్ అవుతాం. కానీ ఇక్కడ లాస్ట్ సీజన్ లోనే మ్యూస్, వైట్ టైగర్, స్వార్డ్స్ మ్యాన్, రెడ్ హుడ్ గ్యాంగ్, పనిషర్, బుల్సై ఇలా చాలా మంది ఉన్నారు. ఎవరికి కూడా ఎక్కువ స్కోప్ ఇవ్వలేదు, ఎక్కువ డ్యూరేషన్ ఇవ్వలేదు. జస్ట్ క్యామియోస్ గా పెట్టి వాళ్ళ స్కోప్ ని ప్రాపర్ గా వాడుకోలేదు, ఒక్క పనిషర్ కి తప్పించి. పనిషరే లాస్ట్ సీజన్లోనే కాస్త బెటర్ పాజిటివ్ పాయింట్స్లో ఉంటాడు. ఈ సీజన్లోని పనిషర్ కూడా లేడు. మ్యాట్కి క్యారెన్కి జరిగే కాన్వర్సేషన్స్ అయితే మాత్రం పిచ్చ డల్ అండ్ రొటీన్. అంటే సీజన్ 1 నుండి చూస్తున్నాం, మళ్ళీ అదే తిప్పి చిరాకు తెప్పించేలాగా ఎలాంటి న్యూ ఎక్సైట్మెంట్ కూడా కలిగించట్లేదు. అంటే డేర్ డెవిల్ బాండ్ అగైన్ స్టార్టింగ్ ఎపిసోడ్స్లోని సీజన్ 1లో అయితే మాత్రం కింగ్ పిన్ మంచివాడుగా మారిపోయాడా, మేయర్గా ఎలా ఉండబోతుంది, ఇన్ని మంది క్యారెక్టర్స్ ఉన్నారు, ఏం జరగబోతుంది అనే క్యూరియాసిటీ అయితే మాత్రం సీజన్ 1 బిగినింగ్లో ఉంది, ఆ తర్వాత పోయింది. కానీ ఇక్కడ సీజన్ 2 బిగినింగ్లోనే మొత్తం మటాష్ అండ్ వెరీ డల్. మేబీ జెసికా జోన్స్ గురించి, బుల్సై తోటి స్ట్రాంగ్ సీన్స్ గురించి ఎదురు చూస్తున్నాను. ఇకపోతే ఎపిసోడ్ 3లోని ఆ సింగిల్ టేక్లో తీసుకున్న ఆ యాక్షన్ సీన్ అయితే మాత్రం లాస్ట్ది అదిరిపోయింది. డేర్ డెవిల్ న్యూ సూట్ బాగుంది, ఆ యాక్షన్ సీన్స్ చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఇచ్చాయి. ముఖ్యంగా సింగిల్ టేక్లో తీయడం వలన బాగా ఇమ్మర్సివ్ ఫీల్ ఇచ్చింది. సినిమాటోగ్రఫీ కూడా కొన్ని చోట్ల బాగుంది. డేర్ డెవిల్ ఆ సూట్ కూడా చాలా అట్రాక్టివ్గా ఉంది. ఆ ఎపిసోడ్ 5 అయిన తర్వాత ఎపిసోడ్ 4 కాస్త ఇంట్రెస్టింగ్గా ఉంది గైస్. మేబీ ఈ ఎపిసోడ్ 4 ఇప్పటిదాకా వచ్చిన ఎపిసోడ్స్ అన్నింటిలోని కాస్త బెటర్ అని చెప్పొచ్చు. మేబీ ఇక నుండైనా స్టోరీలోని స్క్రీన్ ప్లేలోని కాస్త బెటర్ ఎక్సైట్మెంట్ ఏమైనా ఇంక్రీజ్ అవుతుందా? అప్కమింగ్ ఎపిసోడ్స్లోని బుల్సై తోటి, దాంతోపాటు జెసికా జోన్స్ తోటి మంచి సీన్స్ పడతాయా, పర్ఫెక్ట్గా యూజ్ చేసుకుంటారా లేదా అనేది చూడాలి. ఇక అదే రేంజ్లోనే ద బాయ్స్ ప్రీమియర్ జరిగింది కదా, ఇదే ఫైనల్ సీజన్. సీజన్ 3 ఒక మాస్టర్ పీస్ రేంజ్ అవుట్పుట్ వచ్చింది, సాలిడ్ ఇంపాక్ట్ ఇచ్చింది. బట్ సీజన్ 4 కాస్త డల్ అయింది. సీజన్ 3 యొక్క ఇంపాక్ట్ ని ఏమాత్రం మ్యాచ్ చేయలేకపోయింది. కొన్ని సర్ప్రైజ్లు ఉన్నా కూడా సోల్జర్ బాయ్ లేకపోవడం వలన, లేదంటే ఎక్కువ డ్రాగ్ చేస్తున్న వైబ్స్ చాలా మందికి వచ్చింది. సీజన్ 4కి చాలా మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చింది అండ్ కొంతవరకు పర్లేదు, మరి వరస్ట్ కాదు. కానీ సీజన్ 3 ఇంపాక్ట్ ని మ్యాచ్ చేయలేకపోవడం, త్వరగా ఈ సిరీస్ని ఫినిష్ చేయండి స్టోరీని అనే ఫీల్ చాలా మంది ఫ్యాన్స్లో వచ్చింది. సో ఈ సీజన్ 5 ఫైనల్ కదా, దీన్ని ఎలా మొదలు పెడతారో అనుకున్నాను. కానీ స్టార్టింగ్ ఎపిసోడ్లోనే అదిరిపోయే సీన్స్ ఉన్నాయి, చాలా బాగుంది. ఎపిసోడ్ 1 అయితే మాత్రం నాకు పిచ్చగా నచ్చింది గైస్. ఎపిసోడ్ 2 కూడా కొన్ని సీన్స్ బాగున్నాయి, బట్ ఎపిసోడ్ 1 అయితే మాత్రం ర్యాంప్. చూస్తుంటే ఈ సీజన్ ఆల్మోస్ట్ సీజన్ 3, సీజన్ 1 రేంజ్ మాస్టర్ పీస్ ఇంపాక్టే ఇచ్చేలా కనిపిస్తుంది. ముఖ్యంగా ఫైనల్ కాబట్టి అప్కమింగ్ గా రాబోయే బేభత్సం అయితే మాత్రం అన్ఎక్స్పెక్టెడ్ గా ఉండాలి. బట్ ట్విస్ట్ అండ్ టర్న్స్ విషయంలో అయితే మాత్రం ఇన్విన్సిబుల్ ద బాయ్స్ అప్కమింగ్ ఎపిసోడ్స్ లోని చాలా సర్ప్రైజెస్ ఉండబోతున్నట్టు క్లియర్ గా అర్థమైపోతుంది. అసలు అన్ఎక్స్పెక్టెడ్ ఎలిమెంట్స్ అయితే మాత్రం చాలా రాబోతున్నాయి. ఆల్రెడీ 6 ఎపిసోడ్స్ లోని ఇన్విన్సిబుల్ అయితే మాత్రం చాలా సర్ప్రైజెస్ ఈ సీజన్ 4 లోని చూపించింది. ద బాయ్స్ కేవలం 2 ఎపిసోడ్స్ వచ్చాయి కాబట్టి ఆల్మోస్ట్ చూపించాల్సిన సర్ప్రైజెస్ ఈ 2 ఎపిసోడ్స్ లోని బాగానే ఉన్నాయి. మరి అందరికీ గుర్తుండిపోయేలాగా ఏ రేంజ్ ఇంపాక్ట్ తోటి ఎండ్ చేస్తారో చూడాలి. సో మొత్తానికి ఇది గైస్ నేను చూసిన ఈ రీసెంట్ టీవీ షోస్ యొక్క రివ్యూస్. మరి రిమైనింగ్ ఎపిసోడ్స్ అన్ని కంప్లీట్ అయిన తర్వాత సీజన్ 1 ఫైనల్ రివ్యూస్ గా అన్నిటి గురించి కూడా కంప్లీట్గా సపరేట్ వీడియోస్ అయితే చేస్తాను. సో మరి మీకైతే నా రివ్యూ గురించి క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. మరి వీటిలో మీరు కూడా ఏదైనా చూస్తే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఇచ్చింది అనేది. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.